సౌత్లో ఇప్పటికిప్పుడు అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరు అంటే గుక్క తిప్పుకోకుండా నయనతార పేరు చెప్పేస్తాం. మామూలుగా ఒక హీరోయిన్ కెరీర్ 10-15 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కీలకమైన రోల్స్, సైడ్ రోల్స్ చేసుకోవాల్సిందే. కానీ సౌత్ క్వీన్ నయనతార మాత్రం అలా కాదు. ఏజ్ పెరిగిన కొద్దీ మరింత గ్లామర్తో కనిపిస్తూ రచ్చలేపుతోంది. ఇప్పటికే సౌత్ టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో మొదటి పేరు నయనతార అని. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో దాదాపుగా 11 సినిమాలున్నాయి. పాన్ ఇండియా సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్, మీడియం బడ్జెట్ సినిమాలు సైతం చేస్తూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా తమిళ కుర్ర హీరో కెవిన్తో ఓ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. దాంతో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. నయనతార లాంటి స్టార్ హీరోయిన్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంటున్న కెవిన్కు జోడీగా నటిస్తుందా అని తెలియటంతో షాక్ అవుతున్నారు. అయితే నయనతార ఇప్పుడు చాలా సెలెక్టివ్గా కథలను ఎంచుకుంటుంది. తన కెరీర్కు ప్లస్ అయ్యే సబ్జెక్టులను మాత్రమే ఎంచుకుంటుంది. ఈ క్రమంలో కెవిన్ హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ కథ తనకు బాగా నచ్చిందంట. దాంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ కూడా ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ని తెచ్చుకుంది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విష్ణు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ దర్శకుడికి ఇది డెబ్యూ సినిమా. ఇక ప్రస్తుతం నయనతార యాష్తో, టాక్సిక్స్, జయం రవితో తని ఓర్వన్ 2, మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ ఇలా 11 సినిమాలను లైన్ ఫ్లోలో ఉంచుకుంది.